యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నుంచి మనం కొన్ని మాటలు ధ్యానించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం మనందరం కలిసి చదువుకుంటాం. మనందరం కలిసి మొదటి పేతురు 2:21 కలిసి చదువుకుంటాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ప్రియులారా, మన ప్రభు అనేక విషయాల్లో మనకి మాదిరి ఉంచిపోయారు. ప్రభు మనల్ని ఎలా క్షమించాలో మనకు మాదిరి ఉంచారు, ఎలా ప్రేమించాలో ప్రభు మనకు మాదిరి చూపించారు, బలహీనులను ఎలా భరించుకోవాలో, సహనం ఓపిక వారి ఎడల కనబరచాలో ప్రభు మనకు మాదిరి ఉంచారు. ప్రార్థనా జీవితం కలిగి ఉండటంలో కూడా ప్రభు ఎంతగానో మనకి మాదిరి ఉంచిపోయారు. అనేక వాక్యమును బోధించే విధానం కూడా ప్రభు మాదిరి ఉంచారు. ఆరాధనలో చూసుకున్నాం, ఎలా మనుషుల్ని కనికరించాలో, కనికరం కలిగిన హృదయం కలిగి ఎలా ఉండాలో కూడా ప్రభు మనకి మాదిరి ఉంచారు. వీటన్నిటితో పాటుగా దీనత్వము, సాత్వికము కలిగి జీవించడంలో కూడా ప్రభు మనకి మాదిరి ఉంచారు. కాబట్టి ప్రభు యొక్క గుణలక్షణాలు ఒక గుణలక్షణమైన ప్రభు యొక్క సాత్వికము, దీనత్వము గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. నేను పాపంలో, లోకంలో, భ్రష్టత్వంలో, నీచుడిగా, అపవిత్రుడిగా, పాపాత్ముడిగా నేను జీవిస్తున్నప్పుడు ప్రభు ఆరాధనలో చూసుకున్నట్లుగా కనికరం చూపారు. నా ఎడల కనికరం చూపి తన యొక్క బిడ్డగా, తన యొక్క సాక్షిగా, తన యొక్క మహిమార్థంగా ఉండాలని నా యవ్వన కాలంలో ప్రభు నన్ను తన యొక్క సాక్షిగా చేసుకున్నారు. కాబట్టి ఆయన యొక్క సాక్షిగా కొన్ని మాటలు మనం ఆయన యొక్క దీనత్వం, సాత్వికం గురించి ధ్యానించుకుందాం. సహోదరుడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 29-30 వచనాలు చదువుతాడు. మత్తయి సువార్త 11:29-30. మైకు. నేను సాత్వికుడను. ప్రభు అంటున్నారు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుంటే మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది. మన ప్రాణాలకి ఎప్పుడు విశ్రాంతి దొరుకుతుంది ప్రియులారా? మనం ఎప్పుడైతే ప్రభు యొద్ద ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి పరిస్థితిలో, ప్రతి ఇబ్బందిలో ప్రభు మీద ఆధారపడుతూ, ప్రభు చూస్తూ, మొదటిగా ప్రభువునే మనం అడుగుతూ ప్రభు దగ్గరికి వెళ్తూ ఉంటామో అప్పుడు మన ప్రాణాలకి విశ్రాంతి దొరుకుతుందని మనం చూస్తున్నాం. అనేక సందర్భాలలో ప్రభువు తన యొక్క సాత్వికమును, దీనత్వంను కనబరిచి ప్రభు మనకు ఎన్నో పాఠాలని ఆయన పొందుపరిచారు. ఒక సందర్భం మనం చూద్దాం. ప్రభు ఎంత సాత్వికుడో, దీన మనసు గలవాడు కనబరిచిన ఒక సందర్భం చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 5-6 వచనాలు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 5-6 వచనాలు. ఆ సమయమున యెరూషలేము వారును, యూదయ సమరయందు వారును, యోర్దాను నది ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందిరి. అలాగే 13వ వచనం. ఆ సమయంన యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలీల నుండి యోర్దాను దగ్గరికి నున్న అతని యొద్దకు వచ్చాను. ప్రియులారా, బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం ఇస్తూ ఉన్నాడు. యూదయ, యోర్దాను ప్రాంతాల నుంచి, యెరూషలేం నుంచి అనేకులు, నేను అనుకుంటున్నాను కొన్ని వేల మంది ఆయన ప్రవక్తగా ఎంచి ఆయన దగ్గర బాప్తిసం తీసుకోవడానికి వచ్చారు. ఆ సమయంలో గలిలయ నుంచి కూడా అనేకులు వచ్చి ఉంటారు. వారితో పాటు ప్రభు కూడా గలిలయ నుంచి బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరికి వచ్చారు. ఇప్పుడు బాప్తిసం ఇచ్చే ఆ కార్యక్రమాన్ని మనం గమనించినట్లయితే, మనం ఎక్కడ బాప్తిస్మాలు ఇవ్వటం చూసినా కూడా నీళ్లలో 2 లేక 3 వ్యక్తులు ఉంటారు. మిగిలిన వారు ఒడ్డు మీద వచ్చిన వారిని వరుస క్రమంలో పంపిస్తూ ఉంటారు. గలిలయ నుంచి, యోర్దాను, యెరూషలేం నుంచి రాగానే డైరెక్ట్ గా నీళ్ళలోకి వెళ్ళిపోరు. యోహాను శిష్యులు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఏం చేస్తారంటే, ముందుగా వచ్చిన వారిని మొదటిగా, వెనుక వచ్చిన వారిని వరుస క్రమంలో వాళ్ళు పంపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభువుని ఏం చేస్తున్నారు యోహాను శిష్యులు? ప్రభు మెస్సియా అని, క్రీస్తు అని వాళ్ళకి తెలియదు. కాబట్టి యోహాను శిష్యులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే,
ప్రభువుని వరుస క్రమంలో వేచి ఉండమన్నారు. బాప్తిస్మ ఇచ్చే యోహాను నీళ్ళలో ఉన్నాడు. తనతో పాటు ఒకరు లేక ఇద్దరు శిష్యులు ఉండి ఉంటారు. ఇప్పుడు ప్రభువారు వరుస క్రమంలో బాప్తిస్మం కోసం వేచి ఉన్నారు. ప్రభు ఎంత ఘనుడో, ఎంత గొప్పవాడో, ఆయన శక్తి ఏమిటో, సామర్థ్యం ఏమిటో మనందరికీ తెలుసు. అంత ఘనుడు, అంత సామర్థ్యం కలిగిన వాడు ఇక్కడ సాత్వికము, దీనత్వము కనబరుస్తూ 2 ఆశ్చర్యకరమైన విషయాల్ని మనకు మాదిరిగా ఉంచారు. ఒకటి, ఆయన వరుస క్రమంలో నిలబడటం గొప్ప మాదిరి మనకి. రెండోది, ఆయన నిలబడిన స్థలం మరెంతో ఆశ్చర్యకరమైన స్థలం. పాపుల మధ్య నిలబడ్డాడు. ఆయన పాపుల మధ్య నిలబడ్డాడు, వరుస క్రమంలో వేచి ఉన్నాడు. ఎంత గొప్ప మాదిరి మనకి. నేను అనేక సార్లు రక్షించబడిన తర్వాత కూడా ఈ మాదిరిని నేను గమనించలేదు. వరుస క్రమంలో వేచి ఉండటం, వంతు వచ్చే వరకు వేచి ఉండటం, బలహీనుల మధ్య వేచి ఉండటం, నీచుల మధ్య వేచి ఉండటం, పాపుల మధ్య వేచి ఉండటం, అపిత్రుల మధ్య వేచి ఉండటం అన్న మాదిరి ప్రభు మనకి ఎంత చక్కగా కనబరుస్తున్నారు కదా. ప్రభు అంటాడు, నేను సాత్వికుడను, దేన మనసు గలవాడను, నా యుద్ధ నేర్చుకోండి, మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది. ఏం చేస్తున్నారు ప్రభు? బలహీనులైన వారికి లోబడుతున్నారు. బలహీనులైన వారు నిలబడ్డాడు. బలహీనుల మధ్య, పాపుల మధ్య, నీచుల మధ్య ప్రభు నిలబడ్డాడు. మరొక సందర్భం ప్రభు సాత్వికంని, దీనత్వాన్ని కనబరుస్తున్న సందర్భం చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం. లూకా 7:36 చూద్దాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, పిల్లరా, పరిసయ్యుడు అయిన సీమోను ప్రభుని తన ఇంట్లో భోజనానికి ఆహ్వానించాడు. నేను అనుకుంటున్నాను, ఆ వాక్య భాగం అంతటిని ధ్యానించిన తర్వాత ఈ పరిసయ్యుడు కేవలం ప్రభువారిని మాత్రమే ఆహ్వానించాడు. మీరు ఒకసారి చూడండి ఆ వచనాల తర్వాత. ప్రభువారి శిష్యుల్ని ఆయన ఆహ్వానించినట్లుగా మనకు కనిపించదు అక్కడ. కానా వివాహంలో మనం చదువుకుంటే యోహాను సువార్తలో ఆయన శిష్యులు పిలువబడి అని ఉంటది. కానీ ఇక్కడ ఆయన ప్రభువారిని మాత్రమే ఆయన పిలిచినట్లుగా మనకు కనిపిస్తుంది. నేను అనుకుంటున్నాను, ఆయన ప్రభు శిష్యుల్ని పిలవలేదు. ఎందుకనంటే అసలు ప్రభువుకి కాళ్ళకి నీళ్ళిన వాడు 12 మందిని పిలిచి భోజనం పెడతాడా రాజన్న? ప్రభువు కాళ్ళకి నీళ్ళు ఇవ్వని వాడు 12 మందిని పిలిచి భోజనం పెడతాడా? కాబట్టి నేను అనుకుంటున్నా ప్రభు ఒక్కరిని పిలిచాడు. సరే, పిలిచిన తర్వాత ఏం చేస్తూ వచ్చాడు? ఎటువంటి గౌరవ మర్యాదలు కనబరచలేదు. కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, తలంటుకోవడానికి నూనె ఇవ్వలేదు, నూనెతో తలంటలేదు, గౌరవ మర్యాదలు కనబరచలేదు. అగ్రపీఠాలు కూడా ఉంటాయి. ఆ అగ్రపీఠముల మీద కూడా ఆయన కూర్చోమని చెప్పలేదు. పిలిచాడు, చేతులు కట్టుకొని కూర్చొని ఉంటాడు, లేదంటే సైలెంట్ గా ఎక్కడ నిలబడి ఉంటాడు. ప్రభు వారు ఏం చేశారు? పంక్తిలో కూర్చున్నారు, వరుసలో కూర్చున్నారు, పాపుల మధ్య కూర్చున్నారు. ప్రభు ఏమాత్రం కూడా మనసులో నొచ్చుకోలేదు. ఆ తర్వాత ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది ప్రభుకి. ఆమె పశ్చాత్తాపంతో ఎంతో గౌరవ మర్యాదలు చేసింది. అయితే ప్రభువు దానికంటే ముందుగా ఈ పరిసయ్యుడి యొక్క వైఖరిని చూసి, స్వభావం చూసి, ఆ అవమానాన్ని చూసి ప్రభు ఏమాత్రం కూడా తన యొక్క మనసులో నొచ్చుకోలేదు. ఘనతను ఆశించలేదు, అగ్రపీఠాలని ఆయన ఆశించలేదు, స్థానం ఆశించలేదు. సాత్వికుడు, దేన మనసు గలవాడు, తగ్గించుకున్నాడు. పంక్తిలో సామాన్యుడిగా, ఓ సాదాసీదా వ్యక్తిగా ప్రభు కూర్చున్నారు. మేము పరిచయం చేస్తున్న ప్రాంతంలో ఆ స్థానిక ఎమ్మెల్యే గారు క్రైస్తవ నేపథ్యం నుంచి వచ్చాడు. క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ హీ హ్యాస్ కమ్ ఫ్రమ్. సో హీ ఇన్వైటెడ్ ఆల్ ది లోకల్ పాస్టర్స్. He wanted to give a feast as a gratitude for his winning or victory in the election. లోకల్ పాస్టర్స్ అందరిని పిలిచాడు ఆయన. నేను అప్పుడు ఎవాంజలిస్ట్ గా చేస్తూ ఉన్నా. ఒక పాస్టర్ గారు ఏం చేశారు, నన్ను కూడా తీసుకెళ్లాడు. ఎందుకు తీసుకెళ్లాడంటే, మేము అందరం తెల్ల బట్టలు వేసుకునే వాళ్ళం, మాకు బ్యాగులు ఉండేవి, మా చేతుల్లో బైబిల్ ఉండేవి. కాబట్టి మేము కూడా దానికి సంబంధించి నన్ను కూడా తీసుకెళ్లాడు. మేమందరం వెళ్ళాం. సుమారు 200 పైగా మేమందరం కూడుకున్నాం. ఇంకా ఎమ్మెల్యే గారు రాలేదు. స్టేజ్ ఉంది అక్కడ. స్టేజ్ మీద ఒక 20-30 మందికి చైర్స్ ఉన్నాయి. కింద పంక్తుల్లో మిగిలిన వాళ్ళకి చైర్స్ ఉన్నాయి. ఒక పాస్టర్ గారి పేరు రాలేదు. స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళ లిస్ట్ లో పేరు రాలేదు. నేనెవరినో తెలుసా అంటున్నాడు ఆయన. నేనెవరినో తెలుసా, నా పేరు రాలేదు.
నేనెందుకు కూర్చోవాలి ఈ వరుసలో, ఈ లైన్లో నేనెందుకు కూర్చోవాలి అంటున్నాడు ఆయన. ఇంకో పాస్టర్ గారు అంటుండు, అయ్యగారు మనం అట్లా అరవకూడదు, ఎమ్మెల్యే గారు వచ్చిందంటే మళ్ళీ మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు, మనందరం కూడా తెల్ల బట్టలు వేసుకున్నాం, మనందరం బ్యాగులు పట్టుకున్నాం, మనందరం బైబిల్ పట్టుకున్నాం. అయ్యగారు మీరు అట్లా అరవద్దు. ప్రభు మాదిరించాడు. భోజన పంక్తిలో కూర్చున్నాడు ప్రభు. స్టేజ్ మీద కూర్చున్నాడా ప్రభు? భోజన పంక్తిలో కూర్చున్నాడు. ప్రభు అంటాడు, నా యొద్ద నేర్చుకోండి, నా యొద్ద నేర్చుకుంటే మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది, నేను సాత్వికుడును, దేన మనసు గలవాడును అంటాడు ప్రభు. తగ్గింపును కనపరిచారు, తగ్గింపును నేర్పించారు, తగ్గింపుని మాదిరిగా ఉంచారు, తగ్గింపుని మాదిరిగా ఉంచారు. మరొక వచనం, మరొక సందర్భం మనం చూద్దాం. ప్రభు గొప్ప సాత్వికమును దీనత్వమును కనబరిచిన సందర్భము యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను 3:1-3 యూదుల అధికారి నికోదేముని పరిచయుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడిని తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యంను చూడలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని నేను. ప్రియులారా, మనందరికి తెలిసిన వాక్య భాగమే. నికోదేము అనే పరిచయులకు సంబంధించిన వ్యక్తి రాత్రికాల సమయంలో ప్రభు దగ్గరకు వచ్చి కొన్ని ఆత్మీయ విషయాల గురించి, అనుమానాల గురించి, సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వచ్చాడు. ప్రభు వారు ఆ రోజంతా కూడా అలసిపోయారు, వాక్య పరిచర్య చేశారు. ప్రభు వారితో పాటు సహజంగా శిష్యులు కూడా అలసిపోతూ ఉంటారు. కాబట్టి రాత్రికాల సమయంలో నికోదేము వచ్చినప్పుడు అందరూ నిద్రిస్తున్నారు అని నేను అర్థం చేసుకుంటూ ఉన్నాను. ప్రభు వారు మాత్రం ప్రార్థన చేయడానికి మెలకుగా ఉన్నారని నేను గ్రహించుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు ప్రభు వారు వచ్చినప్పుడు మెలకుగా ఉన్నారు, మిగిలిన వారు నిద్రిస్తూ ఉన్నారు అని మనం అనుకోవచ్చు సహజంగానే. నికోదేముతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, సహజంగా ప్రభువారి స్థానంలో నువ్వు నేనుగా ఉంటే ఏమంటావంటే, అయ్యా నేను ఇంకో 2 సంవత్సరాలు ఇక్కడే ఉంటా కాబట్టి నువ్వు రేపు రా, లేదా నెక్స్ట్ వీక్ రా, లేదా మరొక వారం రా, ఈరోజు ఎంతో అలసిపోయాము, నీ వాక్యానికి సంబంధించిన డౌట్లే కదా, రేపు చెప్తాను అని అనుండేవారు. మనం కాకపోయినా ఒకవేళ ఈ రోజు పనిచేస్తున్న మరే స్వార్థికులైనా సరే అదే జవాబు బహుశా ఇచ్చుండేవాళ్ళు. అయితే ప్రభు ఏం చేస్తూ వచ్చారు, తన యొక్క సొంత అవసరతల్ని, నిద్ర అనేది ఎంతో అవసరం ఆరోగ్యానికి, తన యొక్క సొంత అవసరతని త్యజిస్తూ సుదీర్ఘంగా ప్రభువారు నికోదేము యొక్క సందేహాల్ని నివృత్తి చేశారు. ఎందుకు ప్రభువారు నిద్రని పక్కన పెట్టి నికోదేముకి ఆ యొక్క సందేహాలు నివృత్తి చేశారంటే, ఆయన సాత్వికుడు, ఆయన దీన మనసు గలవాడు. ఏ ఏ ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితిలోనైనా ఉన్నపాటున మనం ఆయన దగ్గరికి వెళ్ళి వాటిని నివృత్తి చేసుకోవటానికి, ఆయన అడగటానికి, ఆధారపడటానికి, మాట్లాడటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే సాత్వికుడు, దీన మనసు గలవాడు. నేను అనుకుంటున్నాను, కేవలం ఒక యోహాను మాత్రమే బహుశా మెలకుగా ఉండి ప్రభువు మాట్లాడుతున్న మాటలన్నింటినీ వినుంటాడు. అందుకే యోహాను సువార్తలోనే మనకి నికోదేము యొక్క వృత్తాంతం కనపడుతుంది, వేరే సువార్తలో కనిపించట్లేదు. కాబట్టి ప్రభువారు ఏం చేస్తూ వచ్చారు, తన యొక్క సొంత అవసరతని త్యజించి ఇతరుల యొక్క ఆత్మీయ వృద్ధికి ప్రభువారు సహాయం చేస్తూ ఉన్నారు. మనం కూడా ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మన యొక్క సొంత అవసరతలను త్యజిస్తూ మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు ఏం చేస్తారు, ప్రభు వాళ్ళని రక్షిస్తారు, వాళ్ళు రక్షించబడతారు, ప్రభులోకి వస్తారు. నేను ఒక స్థలంలో జాబ్ చేస్తూ ఉన్నప్పుడు మా నైబర్ ఒకళ్ళు ఉండేవారు. ఆయన హిందూ దేవాలయానికి పెద్ద యాజకుడు, హిందూ దేవాలయానికి పెద్ద యాజకుడు. ఆయన కుటుంబాన్ని ఒరిస్సా నుంచి మన తెలుగు వాళ్ళు తెచ్చుకున్నారు. ఆయన చూడగానే మనకు అర్థమవుతుంది ఆయన హిందూ యాజకుడు అని. ఎలా అంటే, పొడవాటి గడ్డం ఉంటుంది, 4-5 బొట్లు ఉంటాయి, చేతికి కూడా ఒక 10 దాకా తాళ్ళు ఉంటాయి, మెడలో కూడా ఒక 5-6 తాళ్ళు ఉంటాయి. కొన్ని బట్టలే వేసుకుంటారు, అవి కూడా ఆ కాషాయపు రంగు బట్టలు వేసుకుంటారు. చూడగానే చెప్పొచ్చు ఈయన ఒక పెద్ద యాజకత్వం చేసే హిందూ యాజకుడు అని చెప్పొచ్చు మనం. ఆయనకు 4 కుమారులు. ఎంత దయనీయమైన స్థితి అంటే ఆయన జీవితం. ఆయన ఆ విగ్రహారాధన చేస్తూ ఉండగా మొదటి కుమారుడు చనిపోయాడు ప్రమాదంలో. మా నైబర్గా ఉన్నాడు ఆయన. అప్పుడు నేను బ్యాచిలర్గా ఉన్న, జాబ్ చేస్తున్నా. చనిపోయాడు. రెండో కుమారుడు మెంటల్లీ రిటార్డెడ్, వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటాడు. వీళ్ళు ముసలివాళ్ళు, ఈ యాజకుడు ముసలివాడు, అబౌవ్ 60 years.
ఇద్దరు ముసలి వాళ్ళు అయిపోయారు. ఈ రెండో కుమారుడు మెంటల్లీ రిటార్డెడ్, వాళ్ళ మీద ఆధారపడతారు, ఆ ముసలి వాళ్ళ మీదే. మూడో వ్యక్తి చాలా దూరంగా ఉంటాడు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, హీ లాస్ట్ హిస్ లెగ్ బై అన్ యాక్సిడెంట్. హీ డజంట్ కమ్ టు దెమ్, వాళ్ళ దగ్గరకు రాడాయన. వెరీ ఫ్రీక్వెంట్లీ వచ్చే ఇంకో నాలుగో కుమారుడు ఉన్నాడు. హీఈస్ టోటల్లీ డిపెండెంట్ పర్సన్ అండ్ ఆల్సో స్టబన్ పర్సన్, ఇర్రెస్పాన్సిబుల్, ఏమాత్రం కూడా బాధ్యత తీసుకోరు. ఒక్కడు చనిపోయాడు, ఒక కొడుకు మెంటల్లీ రిటార్డెడ్, ఏం చేయలేడు. మరొక కొడుకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఇర్రెస్పాన్సిబుల్. మరొక వ్యక్తి మంచిగా ఆరోగ్యం ఉన్నప్పటికీ ఇర్రెస్పాన్సిబుల్, స్టబన్ ఫెలో. నలుగురు. ఈ యాజకుడు ఎంతో నిరాశ, నిరుత్సాహం, విచారం, దుఃఖం, బాధ, నొప్పి తో కూడిన జీవితం గుండా ఆ దంపతులు ఇద్దరు వెళ్ళేవాళ్ళు. ఒకరోజు రాత్రి విపరీతమైన చాలా సివియర్ స్టమక్ పెయిన్ వచ్చింది ఆయనకి. ఆయన పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన వాళ్ళు మైగ్రేట్ అయిపోయారు వేరే స్థలాలకి. కాబట్టి ఇప్పుడు ఆయన సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. కుమారుల పరిస్థితి అది. వాళ్ళకి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. వాళ్ళ భార్య వచ్చిరాని హిందీలో తెలుగులో వచ్చిరాని తెలుగులో అని చెప్పింది, మా ఆయనకి సివియర్ స్టమక్ పెయిన్, ఏమైనా హెల్ప్ చేస్తారు? నాకు హాలిడే ఆ రోజు, ఉదయం 10:30-11 గంటలు హాలిడే నాకు. మా ఆయనకి హెల్ప్ చేస్తారా? సివియర్ స్టమక్ పెయిన్ రాత్రి నుంచి అని అంటుంది. నాకు అప్పుడు చర్చి తప్ప హాస్పిటల్ గురించి తెలియదు. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కానీ నాకు తెలియదు దాని గురించి. ఈయన చూస్తే గొప్ప నిష్ట కలిగిన యాజకుడు, ఆ ఊరు మొత్తం తెలుసు. నేను అన్నాను, నాకు చర్చ్ ఒక్కటే తెలుసమ్మా, అక్కడ తీసుకెళ్లి ప్రార్థన చేపిస్తా, మరి మీరేమో ఇవి చేసేవాళ్ళు అని అన్నా. ఆమెకు అర్థమైంది. ఆమె అన్నది, శ్మశానం తప్ప ఎక్కడికైనా తీసుకెళ్ళి, శ్మశానం తప్ప ఎక్కడికైనా తీసుకెళ్ళి కాపాడు చాలు. బండి మీద తీసుకెళ్ళాను చర్చ్కి. పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారు పనిలో ఉన్నారు, పాస్టర్ గారు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళిద్దరు ఏదో పనిలో ఉన్నారు. అసలు వారి యొక్క పనుల నిమిత్తమే వాళ్ళు ఏదో బయలుదేరుతున్నారు. ఆయన వేరే చోట ఉన్నాడు, వేరే స్థలంలో. మమ్మల్ని చూడగానే చెప్పాను, ఇట్లా మా నైబర్ యాజకత్వం చేస్తారండి, సివియర్ స్టమక్ పెయిన్, రాత్రి నుంచి చాలా బాధపడుతున్నారని చెప్పాను. ఆమె వెంటనే ప్రేయర్ ఆయిల్ తీసుకొచ్చింది, ప్రార్థన చేస్తుంది, తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తుంది, చేతులు రుద్దుతుంది. తన సొంత ఓన్ బ్రదర్ ఒక సివియర్ స్టమక్ పెయిన్ గుండా వెళ్తే ఎలా చేస్తుందో అలా చేస్తుంది. ఆమె అసలు ఎక్కడికో వెళ్ళాలి, బయలుదేరింది. ఆమె పక్కన పెట్టింది, ప్రార్థన చేస్తుంది. ఆమె చేతులు మీద ఏదో చేస్తుంది, కాళ్ళు రుద్దుతుంది, చేతులు రుద్దుతుంది, తలకు నూనె రాస్తుంది, ప్రార్థన చేస్తుంది. మరొక సిస్టర్ ఉంటే ఆమెను కూడా పిలిచి పరిచయం చేస్తుంది. ఈ లోపల పాస్టర్ గారు వచ్చారు, ఆయన కూడా ప్రార్థన చేశాను. వాళ్ళు వెళ్ళాల్సిన పని ఆగిపోయింది, లేట్ అవుతుంది, అయినా కూడా పక్కన పెట్టి పనిచేస్తున్నారు. రవి వాక్యం గుర్తు చేశారు. రాత్రికాల సమయంలో నికోదేము వచ్చాడు, రోజంతా వాక్య పరిచయం చేసి అలసిపోయాడు. అయినప్పటికీ నికోదేముకి ఓపికతో, సహనంతో ప్రభువారు వివరిస్తూ ఉన్నారు. మన యొక్క సొంత అవసరాలను పక్కన పెడుతూ మనం సహాయం చేసినప్పుడు మనుషులు ఎంతగా రక్షించబడతారు కదా. ఆయన స్టమక్ పెయిన్ వెంటనే మటుమాయమైపోయింది. స్టమక్ పెయిన్ తగ్గిపోయింది. దేవుడు కార్యం చేసిండు. ఆయన దేవుని యందు ఆ సమయంలో విశ్వాసం ఉంచిండు. ఆ సమయంలో దేవుని ఆయన స్తుతించిండు. ఆ తర్వాత మేము ఆ కాంటాక్ట్ లో లేము. కాబట్టి ప్రభువు సిద్ధంగా ఉన్నారు. మన యొక్క సొంత అవసరతల్ని త్యజిస్తూ ఇతరులకు మనం సహాయం చేస్తూ ఉంటే కార్యం జరిగించడానికి ప్రభు వారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకనంటే ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు. ఆయన యొద్ద మనం ఆయన కాడి ఎత్తుకొని నేర్చుకుంటూ ఉన్నప్పుడు మన ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది. అదే ప్రభు వారు మనకు చూపిస్తున్నారు. మరి సందర్భం మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 39 నుంచి 43 వచనాలు చూసుకుంటాం. యోహాను సువార్త 4:39 నుంచి 43 వచనాలు. నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన ఎద్దుకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకునేది గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు విన్నందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటలను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడిని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. పిల్లరా, మనందరికి తెలిసిన వాక్య భాగమే. ప్రభు వారు అలసిపోయారు ఒక రోజున.
సమరయలోని సుకరను ఊరి దగ్గర ఉన్న బావి దగ్గర ప్రభు అలసిన రీతిని కూర్చున్నారు. సమరయ స్త్రీతో మాట్లాడారు. ఆమె ప్రభుని క్రీస్తుగా తెలుసుకొని రక్షించబడి ఆమె యొక్క సంతోష సంబంధం సువార్తను ఆమె ప్రకటించింది. అప్పుడు సమరయులు ప్రభు దగ్గరకు వచ్చారు. సమరయులు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభుతో పాటు శిష్యులు కూడా ఉన్నారని మనం వాక్య భాగంలో చూస్తాం. ఇప్పుడు శిష్యులు కూడా సంతోషంగా ఉన్నారు, ప్రభు సంతోషంగా ఉన్నారు. సమరయులు కూడా ప్రభు మాటలని సంతోషపడ్డారు. అయితే ఇప్పుడు ఒక పెద్ద పరీక్ష శిష్యులకు వచ్చింది. ఒక పెద్ద పరీక్ష శిష్యులకు ఏం పెట్టారంటే, సమరయులు అయ్యా 2 రోజులు మాతో ఉండండి అన్నారు. అసలు సమరయులతో మాట్లాడటమే మరణశిక్షకు దారి తీసే దినాలు అవి. సమరయులతో నువ్వు మాట్లాడటమే నీకు కష్టాలు కొని తెచ్చుకోవటం. అటువంటి దినాలలో 2 దినాలు సమరయులతో ఉండటం అంటే మాటలా? మీరు చూడండి వాక్య భాగాల్లో ఆ వాక్యం అంతా ధ్యానించండి. ఒక్క శిష్యుడు కూడా ప్రభువుతో పాటు సమరయులతో ఆ 2 దినాలు గడపలేదండి. కేవలం ప్రభువారే సమరయులతో గడిపి కేవలం ప్రభువారే తిరిగి గలిలేకు వెళ్ళిపోయారు వాళ్ళ దగ్గర నుంచి 2 రోజుల తర్వాత. ఇక 2 దినాలు శిష్యులు గడపలేదు. ఎందుకు ప్రభువారు వారితో గడిపారు? సాత్వికుడు, దేన మనస్సు గలవాడు. సమరయులు అపవిత్రులుగా ఎంచబడ్డారు, అంటరాని వారిగా ఎంచబడ్డారు, పాపాత్ములుగా ఎంచబడ్డారు, తక్కువ వారిగా చూడబడ్డారు. కాబట్టి శిష్యులు వారితో గడపడానికి ఇష్టపడలేదు. 4వ అదే అధ్యాయం 1 వచనాలలో వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఒక పెద్ద ఆత్మీయ కార్యక్రమం చేశారు. వాళ్ళు శిష్యులు ఏం చేశారు? బాప్తిస్మాలు ఇచ్చారు. బాప్తిస్మాలు ఇవ్వటం తేలిక, సమరయులతో గడపటం తేలికండి. ఇప్పుడు శిష్యులకి బాప్తిస్మాలు ఇవ్వటమే తేలికైంది వాళ్ళకి. శిష్యులతో సమరయులతో గడపడం చాలా కష్టమైంది వాళ్ళకి. అంటరాని వారికి ఎంచబడ్డారు కాబట్టి, పాపాత్ములుగా ఎంచబడ్డారు కాబట్టి, అపవిత్రులుగా ఎంచబడ్డారు కాబట్టి శిష్యులు ఒకరి వెంట ఒకరు అక్కడి నుంచి జారుకున్నారు. అయితే ప్రభువారు వాళ్ళతో సాంగత్యం చేశారు. 2 రోజులు సాంగత్యం చేశారు. 2 రోజులు సాంగత్యం చేస్తే వాళ్ళంతా రక్షించబడ్డారు. మేము ఎరిగాం లోకరక్షకుడు. ఆ తర్వాత కాలంలో ఆ ప్రాంతంలో గొప్ప పరిచర్య జరిగింది. ఒక అపోస్తలుడు వెళ్ళి గొప్ప పరిచర్య చేశారు. వాళ్ళ మధ్య గొప్ప సంఘం స్థాపించబడింది అక్కడ. ప్రభువారు సాత్వికుడు, దేన మనస్సు గలవాడు, పాపులతో, అపవిత్రులతో, నీచులతో, విడిచిపెట్టబడిన వారితో, బహిష్కరించబడిన వెలివేయబడిన వారితో ప్రభువారు సాంగత్యం చేస్తారు. ప్రభువారు సాంగత్యం చేస్తారు. నేను 2005లో 2006లో పాప జీవితంలో ఉన్నప్పుడు మా నైబర్ ఒకళ్ళు మా రిలేటివే, ఆయన వాళ్ళ అబ్బాయితో చెప్పాడు, ఈ ఊర్లో ఎవరితోనైనా నువ్వు ఫ్రెండ్షిప్ చేయగాని వీడితో చేయమాకు. 2005-6 సంవత్సరాలు అవి. 2011లో ప్రభు నన్ను దర్శించారు. 2011లో ప్రభు నన్ను దర్శించారు. నాతో సాంగత్యం చేశాడు. సాంగత్యం చేయడం ప్రారంభించాడు. నాకు తన ఆత్మనిచ్చాడు, తనకు వాక్యం ఇచ్చాడు, వాగ్దానాలను ఇచ్చాడు, సంఘంని ఇచ్చాడు, తన వెలుగు, తన జీవం నాకు ఇచ్చాడు ప్రభు. ఆయనతో సాంగత్యం చేస్తూ ఉండగా నా జీవితం మారిపోయింది. ఆయన నాతో సాంగత్యం చేస్తూ ఉండగా నాలో ఉన్న చీకటి పారిపోయింది. లోకం ఆకర్షణలు వెనకబడ్డాయి. ఆయన నాతో సాంగత్యం చేస్తూ ఉండగా నేను వెలుగులోనికి, జీవంలోనికి తీసుకురాబడ్డా. 2020లో 2011లో ప్రభుని రక్షించారు. 2020లో నేను ఎక్కడైతే పాప జీవితంలో జీవించానో అదే గ్రామంలో, ఏ సంఘానికైతే నేను వెళ్ళేవాడిని కాదో అదే సంఘంలో ప్రభు యొక్క మాటల గురించి, ప్రభు యొక్క ప్రేమను గురించి, వెలుగును గురించి, జీవం గురించి నేను చెప్తూ ఉన్నప్పుడు ఏ రిలేటివ్ అయితే తన కుమారుడికి చెప్పుకున్నాడో ఆయన వాక్యం వింటున్నాడు. ఆయన వాక్యం విని నాతో మాట్లాడలేదు. ఆయన తన కుమారుడు నాకు తెలిసిన వరకు పాపంలో ఉన్నాడు. పాపంలో ఉన్న తన కుమారుడితోటి ఆ తండ్రి చెప్పాడు ఏంటంటే, నీకు టైం కుదిరినప్పుడల్లా చందు బ్రదర్ దగ్గరికి వెళ్ళి సాంగత్యం చేయి, సహవాసం చేయి, ప్రభు ఎంతగానో తనతో ఉన్నాడు అని చెప్పాడు. ఈ గొప్పతనం ఎవరిది? నాది కాదు, ప్రభువుది. ఆయన నాతో సాంగత్యం చేస్తూ ఉండగా నా జీవితం మారిపోయింది. ఆయన నీతో సాంగత్యం చేస్తూ ఉండగా నీ జీవితం మారిపోయింది. నువ్వు ఇతరులతో సాంగత్యం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలు కూడా మార్చబడతాయి. ప్రభు సాత్వికుడు, దేన మనసు గలవాడు కాబట్టి పాపులతో ప్రభు సాంగత్యం చేసి పాపులు మారుస్తున్నాడు. అదే నియమం నీకు నాకు ప్రభు ఇస్తూ ఉన్నాడు. నువ్వు నేను ఏం చేయాలి? ఒంటరిగా ఉన్నవారు, బంధకాల్లో ఉన్నవారు, ఇబ్బందులు ఇరుకుల్లో ఉన్న వారితో సాంగత్యం చేసి ప్రభువును మనం వారికి అనుగ్రహించాలి. ప్రభుని వారికి మనం కనబరచాలి, చూపించాలి. అప్పుడే కదా వాళ్ళు బంధకాల్లో నుంచి వస్తారు. ప్రభు అంటున్నాడు,
నేను సాత్వికుడును, దేని మనసు గలవాడిని. నా యొద్ద నేర్చుకోండి, నా కాడి సులువు, నా భారం తేలిక, మీ ప్రాణాలకు విశ్రాంతి అని ప్రభు చెప్తూ ఉన్నారు. మరొక సందర్భం మనం చూస్తాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 30 నుంచి 31 వచనాలు. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 30 నుంచి 31 వచనాలు. వెంటనే యేసు ఆ. తనలో నుండి ప్రభావం బయలువెళ్ళని తనలో తను గ్రహించి ఆ. జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరైనా అడగగా, ఆయన శిష్యులు జనసమూహం నీ మీద పడుచుండగా చూచున్నావే, నన్ను ముట్టినది ఎవరైనా అడుగుచున్నావా అనిరి. లూకాసు వార్త 8వ అధ్యాయంలో కూడా ఇదే సంఘటన చూద్దాం మనం. లూకాసు వార్త 8వ అధ్యాయం 45-46 వచనాలు. లూకాసు వార్త 8వ అధ్యాయం 45-46 వచనాలు. నన్ను ముట్టినది ఎవరైనా యేసుని అడగగా, అందరును మేము మరుగుమన్నప్పుడు పేతురు, వెళ్ళినవాడా, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారుగా, యేసు ఎవడ నన్ను ముట్టెను, ప్రభావం నాలోని వెడలిపోయినని నాకు తెలిసినదనను. ప్రభు సాత్వికంను దీనత్వంను కనబరిచిన మరొక సందర్భం ఇది మనందరికి తెలుసు. సమాజ మందిరపు అధికారి యాయిర్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చిన్న కుమార్తె, ఆమె అస్వస్థతకు గురైంది, చావు సిద్ధమై ఉంది. కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నాడు, ప్రభు మీరు వచ్చి ప్రార్థిస్తే నా కుమార్తె బ్రతుందని. అప్పుడు ప్రభు బయలుదేరారు, ప్రభుతో పాటు శిష్యులు బయలుదేరారు. వారందరినీ జన సమూహాలు వెంబడిస్తున్నారు. వెంబడిస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, అనేకులు ఆయన మీద పడుతున్నారు. ఆ విషయం ప్రభు కూడా తెలుసు. అప్పుడు మనందరికి తెలిసిన ఆ యొక్క 12 సంవత్సరాల నుంచి అస్వస్థ గురైన స్త్రీ వచ్చి ప్రభు యొక్క వస్త్రాలని ముడితే నేను స్వస్థపరచబడతానని విశ్వాసంతో వచ్చింది, ముట్టింది, స్వస్థపరచబడింది. అయితే ఇప్పుడు ప్రభు వారు వెనక్కి తిరిగి ఆగారు. ప్రభు వారు ఆగారు, శిష్యులు ఆగారు, జన సమూహాలు ఆగారు. ప్రభు వారు అడిగారు, నన్ను ముట్టింది ఎవరు అని. ఇప్పుడు తొందరపడి జవాబిస్తున్న శిష్యుల్ని, పేతురుని మీరు చూడండి. ముఖ్యంగా పేతురుని మనం చూద్దాం. శిష్యులు తొందరపడి జవాబు ఇచ్చారు. పేతురు కూడా అంటున్నాడు, నీ మీద కనీసం 10-15 మంది పడుతున్నారు ప్రభువా, పడుతున్న వారు ఎవరు అని అడిగితేనే చెప్పడం కష్టం, ముట్టింది ఎవరు అని చెప్తే నేనేం చెప్పాను నీకు? పేతురు అంటున్నాడు. పేతురు ఎక్స్ప్రెషన్ అది. పేతురు అంటాడు, అసలు నీ మీద పడే వాళ్ళని గుర్తుపట్టడమే కష్టం, ఎవరు అని అంటే పర్టికులర్ గా అందరూ పడ్డారు, ఇక ముట్టింది ఎవరంటే నేనేం చెప్పాలి నీకు అంటున్నాడు. పేతురు ఎందుకు అసలు అట్లా ఎక్స్ప్లోడ్ అవుతాడండి? పేతురు ఎందుకు అట్లా తొందరపడి జవాబు ఇస్తాడు ప్రభు తెలుసా? పేతురు ప్రభుకి పిఏ అనుకుంటాడు. ఆయన ఫీల్ అవుతాడు అట్లా, పర్సనల్ అసిస్టెంట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని అంటాడు ఆయన మాట్లాడి. అందుకని పేతురు దగ్గర ఎవరన్నా ప్రభు గురించి నెగిటివ్ గా మాట్లాడితే భయం. పేతురు దగ్గర కత్తి ఉంటది, నువ్వు ఎవరి దగ్గర ఆయన ప్రభు గురించి మాట్లాడు తప్పుగా. పేతురు దగ్గర మాట్లాడలే. పేతురు అంటున్నాడు, ప్రభువా నేను పడ్డోళ్ళే నేను కష్టం కదా గుర్తుపట్ట, ఇంకా ముట్టిని నేనేం చెప్పాను అంటున్నాడు పేతురు. పేతురుని అడిగారా? పేతురు ఎవరైనా అడిగారా ప్రభు? కానీ పేతురు అలా ఫీల్ అవుతాడు అంతే, నేను పియ్యని అనుకుంటాడు. పేతురు ప్రభుకి పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ అనుకుంటాడు, రైట్ హ్యాండ్ అనుకుంటాడు. పేతురుకు ప్రభు అంటే ప్రాణం. అయితే ఇప్పుడు ప్రభు వారికి జవాబు అయితే రాలా. అప్పుడు సహజంగా నువ్వు నేను ప్రభు స్థానంలో ఉంటే కోపపడతాం పేతురు మీద, లేదా శిష్యుల మీద కోపపడతాం. అంటే నేను అబద్ధం చెప్తున్నా, నేను వాళ్ళ అబద్ధం చెప్తున్నా, వాళ్ళకి ఇదే సరిపోయింది. అక్కడ ప్రభువారు మౌనంగా ఉన్నారు. సాత్వికుడు, దేన మనసు గలవాడు, మౌనంగా ఉన్నాడు. శిష్యుల మీద కోపడలేదు, తొందరపడుతున్న పేతురు మీద కోపడలేదు, అక్కడ ఆయన మీద పడుతున్న జన సమూహాల మీద కోపడలేదు. ఆలస్యంగా వచ్చింది ఆమె సాక్ష్యం చెప్పడానికి, భయంతో వణుకుతూ వచ్చింది. ఆమె మీద కూడా ఆలస్యంగా ఎందుకు వచ్చాను ప్రభు కోపడలేదు. ఎందుకు ప్రభు కోపడలేదు? సాత్వికుడు, దేన మనసు గలవాడు, కోపడు, సహనం ఎక్కువ, ఓపిక ఎక్కువ, భరిస్తాడు, సహిస్తాడు. ఆయన సహనం అన్ని సముద్రాలని కలిపితే ఎంత ఉంటుందో అంత సహనం ఆయన. అన్ని సముద్రాలని కలిపితే ఎంత విస్తారంగా ఆ జలం ఉంటుందో అంత ఓపిక, అంత ప్రేమ. కాబట్టి ప్రభు కోపడలేదు. ప్రభు సాత్వికంతో దీనత్వంతో కోపడకపోవటం వల్ల జరిగిన కార్యం ఏంటో తెలుసా? ఆ బలహీనులైన శిష్యులు గొప్ప అపోస్తులు అయ్యారు. ఆ బలహీనుడైన పేతురు సంఘానికి స్తంభంగా మార్చబడి, ఆయన నీడబడితే మనుషులు స్వస్థపరచబడేంత ఆత్మీయతలోనికి ఆయన ప్రయాణం చేశాడు. కారణం ప్రభు సాత్వికం, ప్రభు యొక్క దీనత్వం, కోపడకపోవటం, భరించడం, ఓపిక. మనం ఎప్పుడైతే భరించే వారిగా ఉంటామో మనుషులు రక్షించబడతారు. నువ్వు ఎప్పుడైతే సహిస్తావో మనుషులు రక్షించబడతారు.
నువ్వు ఎప్పుడైతే బలహీనల్ని ఓర్చుకుంటావో వాళ్ళు అప్పుడు ప్రభు యొక్క వెలుగుని జీవాన్ని చూస్తారు. ప్రభువారు ఓపికని కనబరుస్తున్నారు, సహనాన్ని కనబరుస్తున్నారు. నేను ఒక దైవజనుడితో ప్రయాణం చేస్తున్నాను. ఒకసారి పరిచర్య ముగించుకొని వస్తున్నాం. ఆ దైవజనుడు పరిచర్య చేశారు, నేను ఆయనకి హెల్పర్ గా ఉన్నా. పరిచర్య అంకులే చేశారు. ఆ దైవజనుడు నేను ప్రయాణం చేస్తున్నాం, కారులో వస్తున్నాం. చాలా ప్రయాణం, రాత్రంతా ప్రయాణం. అది రాత్రంతా ప్రయాణం. కారు తోలుతూనే ఉన్నారు అంకులు. నేను బ్యాక్ సీట్ లో పడుకున్నా. పడుకోవడంతో పాటు ఇంకొక ఏమంటాము, అందరూ మెచ్చుకునే పని ఒకటి చేశా. ఏంటంటే అక్కడున్న ఆ దైవజనుడి బ్యాగ్ ని తల కింద దిండ్లాగా పెట్టుకొని పడుకున్నా. మెచ్చుకుంటారు అందరూ. ఇంకోటి కూడా ఉంది. నేను పడుకున్న తర్వాత నా తలకున్న కొబ్బరి నూనె అంతా బ్యాగ్ కంటింది. రాత్రి అంతా ప్రయాణం. అంకుల్ డ్రైవ్ చేశారు, నేను పడుకున్న బ్యాగ్ కూడా పాడైంది. ఉదయాన్నే లేచినప్పుడు, నాకు రాత్రి కనపడలే, చేడు కదా, ఉదయాన్నే లేచినప్పుడు మంచి రంగులో ఉండాల్సిన బ్యాగ్ బ్లాక్ కలర్ లోకి వచ్చింది. నేను అనుకున్న అంకుల్ కోపడతారు, ఇక అంకుల్కి మొగం ఎలా చూపించాలి, నేను పడుకోవటమే కాకుండా బ్యాగ్ను కూడా పాడు చేశా అని చెప్పేసి ఎంతో ఫీల్ అవుతున్నా. అప్పుడు ఆ దైవజనుడు అనొచ్చు నన్ను, ఓయి నిద్రపోతా నీకేమైంది, ఈ బ్యాగ్ని ఇట్లా చేశావు అనొచ్చు. నథింగ్ హీ సెడ్. వాట్ హీ సెడ్? ఇట్స్ నథింగ్, డోంట్ వరీ అబౌట్ దిస్ స్మాల్ థింగ్స్ అని అన్నాడు. ఆ ఓపిక, ఆ సహనం, మరలా ఆయన దగ్గరికి వెళ్ళేలా, మరలా ఆయన కలుసుకునేలా, మరలా ఆయన్ని దర్శించేలా, ఆయనతో సహవాసం చేసేలా చేస్తూ వచ్చింది. ఎందుకు? ప్రభు యొక్క సాత్వికం, ప్రభు యొక్క దీన మనస్సు సహిస్తుంది, భరిస్తుంది, దగ్గరకు తీస్తుంది. బ్యాగ్ కోసం మనిషిని పోగొట్టుకుంటామా? వస్తువుల కోసం మనుషులను పోగొట్టుకుంటామా? ఆస్తుల కోసం మనుషులను పోగొట్టుకుంటామా? ఏదొస్తుంది మనతో పాటు? మనుషులు వస్తారు, ఆస్తులు రా. మరొక సందర్భం చూద్దాం. మత్తయి సువార్త మరొక సందర్భం చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం చూద్దాం. సమయం కొద్దిగా ఉంది కాబట్టి మనం తగ్గించుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 9వ వచనం. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెలు కనబడి 13వ వచనము. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని పంచిపెట్టెను, అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. అలాగే 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమించున్నావా అని అడగగా, ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. పిల్లరా, ప్రభు తన యొక్క సాత్వికాన్ని, దీన మనసుని గనపరిచిన మరొక మంచి సందర్భం ఇది. ప్రభు వారు పునరుద్ధరణైన తర్వాత కూడా పేతురు ఈ నిర్ణయం తీసుకున్నాడు. నేను చేపల బాట వెళ్తున్నాను అన్నాడు శిష్యులతో. ఎవరికి లేదు ఆ తలంపు, ఆయనకే వచ్చింది. మేము కూడా వస్తాము అన్నారు వాళ్ళు. అందరు కలిసి చేపలు పట్టడానికి రాత్రి అంతా ప్రయాసపడ్డారు, ఒకటి కూడా పడలేదు. ఆ ఉదయం ప్రభు ఆ తీరానికి వచ్చి కుడి పక్కన వేయమన్నాడు. ప్రభుని గుర్తుపట్టారు, వేశారు, చేపలు పడ్డాయి. ప్రభువారు వాళ్ళు వచ్చేసరికి ప్రభువారే స్వయంగా వాళ్ళకి ఆ చేప రొట్టె కాల్చి ప్రభువారి వడ్డించారు. ఆ వచనాలు మనం చూస్తాం. వాళ్ళు ప్రభుకు వడ్డించాలి, ప్రభు కోసం సిద్ధపరచాలి, కానీ ప్రభువే వారి కోసం సిద్ధపరిచి వడ్డించారు. ఎందుకు ప్రభు అలా చేశారు? ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడు కాబట్టి. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరితో కూడా ప్రభు సుదీర్ఘంగా మాట్లాడాల. మనం చూస్తే పేతురు ఒక్కడితోటి మాట్లాడాడు. ఎందుకనంటే అసలు అక్కడికి వెళ్ళటానికి కారణం, ఆ చేపలు పట్టడానికి కారణం పేతురే. ఆ విషయం ప్రభుకు తెలుసు. కాబట్టి ఫస్ట్ పేతురుతో మాట్లాడని ప్రభు వచ్చారు. బాగానే పేతురు క్లాస్ తీసుకున్నాడా ప్రభు? తిను, కూర్చో, తిను, కూర్చోబెట్టాడు, తినిపించాడు. అంతా అయిపోయిన తర్వాత పేతురుతో ప్రభు మాట్లాడాడు. ఆ క్రమం కానీ ప్రభు పాటించకపోయి ఉంటే, మొదటిగా ఆ భోజనం పెట్టి, ఆ ప్రేమ చూపి, ఆ సాత్వికం, ఆ దీన మనసు కనబరిచి కానీ పేతుర్ని ప్రభు ఆ క్రమంలో పేతుర్ని ప్రభు సరిచేయపోయి ఉంటే, మాట్లాడకపోయి ఉంటే పేతురు దూరం అయిపోతాడు. నియమం అలానే ఉంటుంది, కోపం అలానే ఉంటుంది, పేతురు దూరం అయిపోతాడు. ప్రభుకు తెలుసు
కాబట్టి పేతురు వాళ్ళందరినీ దారి తప్పించే నిర్ణయం తీసుకున్నా పేతురు మీద ప్రభు కోప్పడలేదు. పేతురు యొక్క అవసరతలను తీరుస్తున్నాడు. పేతురు మీద ప్రేమను కనబరుస్తున్నాడు. పేతురు మీద కనికరము కనపరుస్తున్నాడు. చివర్లో అన్ని అయిపోయినాక పేతురుతో అంటూ ఉన్నాడు, పేతురు, నా గొర్రెలను కాయాలి నువ్వు. నా గొర్రెలను కాయటానికి నేను పిలిచింది, చేపలను పట్టడానికి కాదు అని చివర్లో మాట. భాస్కర్ అంకుల్ గురించిన ఒక సందర్భం ఇటువంటి సంఘటన ఒకటి ఉంది. ఏంటంటే వెస్లీ కాలేజ్ లో ప్రిన్సిపల్ గా భాస్కర్ అంకుల్ పనిచేసేటప్పుడు ఆయన కింద లెక్చరర్స్ ఉండేవారు. ఒక లెక్చరర్ మీద కంప్లైంట్ వచ్చింది. అంకుల్ ఆ లెక్చరర్ని పిలిపించి వెంటనే కంప్లైంట్ గురించి మాట్లాడలేదు. కాఫీ తీసుకురండమ్మా, ఇద్దరు కాఫీ తాగేవారు. ఫ్యామిలీ ఎలా ఉంటుంది? బాగుంది సార్. ఎంత సిలబస్ అయింది? ఇంత సిలబస్. మంచి, అంతా ఓకే. దీనికోసమే పిలిచారు. ఆయన లేచి వెళ్ళిపోయేటప్పుడు, ఆ లెక్చరర్ లేచి వెళ్ళిపోయేటప్పుడు అంకుల్ చెప్పేవారు, అయ్యా పలానా క్లాస్ లో చిన్న కంప్లైంట్ వచ్చింది, అది చూసుకో అని చెప్పండి. సాత్వికుడు, దీన మనసు గలవాడు, ఓపికతో, సహనంతో, దీర్ఘశాంతంతో, ఆత్మ ప్రాముఖ్యం, మనిషి ప్రాముఖ్యం, రిలేషన్ ప్రాముఖ్యం, మిగిలినవి తర్వాత. కాబట్టి ఆ క్రమం, ఏ క్రమము? మొదట మనిషి యొక్క అవసరతలు, ఆ తరువాత చేయవలసిన పనులు. ప్రభు అంటాడు, నా యొద్ద నేర్చుకోండి, మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది. సాత్వికుడు, నేను దేని మనసు గలవాడిని, నా కాడి సులువు, నా భారం తేలిక. చివరి సందర్భం ఒకటి చూద్దాము. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు. మరొక 2 సందర్భాలు చూద్దాము, క్షమించాలి. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు. ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణంలోను గ్రామంలోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగిన చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చునినుట చూచి భయపడిరి. పిల్లరా, ఆ రోజంతా ప్రభు వాక్య పరిచర్య చేసి అలసిపోయారు. శిష్యులు కూడా అలసిపోయారు. సాయంత్రం పూట ప్రయాణం పెట్టాడు ప్రభు శిష్యులకి. అందరూ ప్రయాణం చేశారు రాత్రి అంతా. ఉదయం గెరాసేనుల దేశానికి చేరుకున్న తర్వాత ఆ సమాధుల్లో సేన దయ్యం పట్టిన వాడు ఆ ఊరి వాళ్ళకి ఎవరికీ మాటింటలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో బాధపడుతూ, వాళ్ళకు కూడా బాధ కలుగు చేస్తూ, కుటుంబానికి బాధ కలుగు చేస్తూ ఓ దుర్భరమైన హీనమైన పరిస్థితిలో ఉన్నాడు. ప్రభు అతను రక్షించాడు. అతను స్వస్థచిత్తుడై కూర్చున్నాడు. ఇప్పుడు చూడండి, గెరాసేన్ల దేశానికి సంబంధించిన ఆ గెరాసేన్లు వచ్చి ప్రభుత్వం ఏమంటున్నారంటే బతిమాలుకుంటున్నారు, అయ్యా మమ్మల్ని విడిచి వెళ్ళండి మీరు. వాళ్ళు ఎందుకు ప్రభుని వెళ్ళమంటున్నారంటే, నేను అనుకుంటున్నాను ఆ పందులు చనిపోయాయి కదా, ఇంకేం చనిపోతాయో, ఇంకా దయ్యాలు పట్టిన వాళ్ళు బహుశా ఉండుంటారు. వాళ్ళలో ఉన్న దయ్యాలన్నీ ఆ ఊర్లో ఉన్న పందుల్లో పోతే ఇక వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి అనుకొని ఉంటారు బహుశా. మానవ మాతృలు కదా, వాళ్ళ తలంపులు ఏమై ఉన్నవో ప్రభుని వెళ్ళమంటూ ఉన్నప్పుడు సహజంగా ప్రభు స్థానంలో నువ్వు నేను ఉంటే, నేనుంటే నేనేమంటానంటే, అసలు మీకు కళ్ళున్నాయా? ఇంత గొప్ప అద్భుతం నేను చేశా, వీడు ఎంత బాధపడుతున్నాడు మీ అందరికీ తెలుసు. ఇంత గొప్ప అద్భుతం చూసి మీరు నన్ను ఎలా వెళ్ళమంటారు? పదండి లోపలికి, ఇంకా ఎవరున్నారు వాళ్ళు కూడా స్వస్థపడతాం అని అంట. నేనైతే కని విని ఎరుగిన అద్భుతం కళ్ళ ముందు ఉంది గెరాసేనులకి. వాళ్ళ కళ్ళలో కూడా ఊహించిన ఒక వ్యక్తి మార్పు చెంది వాడు ఎంతో స్వస్థ చిత్తుడై ఒక అద్భుతంగా వాళ్ళ కళ్ళ ముందు ఉన్నాడు. అంత అద్భుతం, అంత సూచక క్రియ, అంత గొప్ప జరిగినా కూడా వాళ్ళు ప్రభుని వెళ్ళమన్నారు. ప్రభు సాత్వికుడు, దేని మనసు గలవాడు కాబట్టి మాట మాట్లాడకుండా, మరో మాట ఆయన మాట్లాడలేదు, ఆయన శిష్యుల్ని మాట్లాడనీయలేదు. శిష్యులకి ఇక సేగ చేస్తే పేతురు రెడీగా ఉంటాడు మాట్లాడటానికి, ఎవరిని మాట్లాడనీయలేదు. మౌనంగా వెనుదిరిగాడు. తర్వాత ఏం చేస్తుంటాడు ప్రభు? నేను అనుకుంటున్నా మౌనంగా ప్రార్థించాడు. ఎవరి కోసం? ఒక సువార్థికుడిని పెట్టాడు అక్కడ. ఎవరు ఆ సువార్థికుడు? ఆ స్వస్థపరచబడిన వాడే సువార్థికుడు. ఆ సువార్థికుడు మంచిగా పరిచర్య చేయాలని ప్రభు మౌనంగా ప్రార్థించారు. వాగ్వాదం పెట్టుకోలేదు. ఎందుకు? సాత్వికుడు.
దేన మనసు గలవాడు. ఆయనకు ఆహ్వానం లేని చోట ఆయన చేత మార్పు చెందిన బిడ్డల్ని ఆయన అక్కడ పరిచర్యకి వాడుకుంటాడు, నిలబెట్టాడు. వారి గురించి, ఆ వ్యక్తి గురించి మౌనంగా ప్రభు ప్రార్థన చేస్తుంటాడు. మా ఊర్లో విగ్రహారాధికుల కమ్యూనిటీ ఉంది. ఆ విగ్రహారాధికులు బహునిష్ట కలిగిన వాళ్ళు. నేను నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా వాళ్ళు ఆ సంఘం దగ్గరికి రావటం కానీ ప్రభు పేరు ఎత్తడం కానీ నేను చూడలేదు. బహునిష్ట కలిగిన విగ్రహారాధి. వారి మధ్యకి సేవ చేస్తానని ఒక సహోదరుడు వేరే గ్రామం నుంచి వచ్చాడు. ఆ సహోదరుడికి సరిగా చదువు రాదు. కొన్ని వచనాలే తెలుసు. దేవుడు లోకం ఎంతో ప్రేమించను అనే వచనము, ప్రభు పాపులు మనం ఆలకిస్తాడనే వచనము, ఆయన విశ్వాసం ఇచ్చిన బాప్తిసం పొందాలి, ఈ కొన్ని వచనాలు తెలుసు ఆయనకి. 4 ఆడపిల్లలను పెట్టుకొని బహుపేదరికంలో వచ్చాడు సేవ చేయాలని. విగ్రహారాధికుల మధ్య ఒక చిన్న రూమ్ రెంట్కి తీసుకొని వారి మధ్య ఉన్నాడు. నాకు గొప్ప ఆశ్చర్యం. చదువు లేదు, ఆస్తి లేదు, పైగా 4 ఆడపిల్లలు, పేదరికం. వాళ్ళు అవమానించి ఇన్సల్ట్ చేసి పంపిస్తాడేమో. ఈయన వచ్చేది ఏదో ఈ క్రిస్టియన్ కాలనీకి వచ్చి ఆ సంఘంలోనే ఆయన ఒక రోజు, ఇంకొక ఆయన ఒక రోజు అట్లా చెప్పుకోవచ్చు కదా నేను అనుకునేవాడు. ఆయన సేవ చేస్తున్నాడు రాగానే వాళ్ళు తిరస్కరించారు. మాకు అవసరం లేదు, మాకు అదుగు ఆముంది, ఏముంది, ఆయన ఉన్నాడు, ఈయనున్నాడు అని అవన్నీ చూపించారు. మాకు అవసరం లేదు మీ దేవుడు అని చెప్పారు. వెళ్ళిపోమన్నారు. ఏం చేస్తూ వచ్చాడు? మౌనంగా అదే గృహంలో మౌనంగా ఉన్నాడు. మా ఊర్లో నది ఉంది. నదీ తీరంలోకి వెళ్ళి మౌనంగా ప్రార్థించేవాడు. ఆయన ఉంటున్న ఆ కుటుంబాన్ని బేస్ చేసుకొని పరిచర్య చేయాలి అని ప్రార్థించేవాడు. నదీ తీరంకి వెళ్ళి మౌనంగా ప్రార్థించేవాడు. నేను చూసేవాడిని. పొలాల్లోకి వెళ్ళి సమ్మర్ లో ఖాళీగా ఉంటాయి, ఎంటీ ఫీల్డ్స్. హి యూజ్డ్ టు ప్రే ఇన్ దోస్ ఫీల్డ్స్ ఆల్సో అలోన్. ఇంటి దగ్గర భార్యతో కలిసి ప్రార్థించేవాడు. ఉదయం సాయంత్రం ప్రార్థన, పగులు ప్రార్థన. కొన్ని వచనాలు చదవటం, మరి అంత ఫ్లూయెంట్ గా కూడా చదువుకోలేడు, కొన్ని వచనాలు చదువుతాడు. మౌనంగా ప్రార్థించాడు. ఏం జరిగింది? ప్రభు కొన్ని దురాత్మలు పంపించాడు విగ్రహారాధుల కమ్యూనిటీలోకి. అయ్యా, ఏ అమ్మ వదిలిపెట్టడం లేదయ్యా, ఏ అమ్మ సాయం చేయట్లేదు, నువ్వే సాయం చేయాలి. ఆయన దగ్గరికి వచ్చారు, ప్రార్థించాడు, విడుదల వచ్చింది. అనేక విగ్రహారాధికులు పట్టిన దయ్యాలన్నీ విడిపించబడ్డాయి, పారద్రోలబడ్డాయి. ఆయన ప్రార్థన వల్లే, ఆయన వల్లే. ప్రభు ఆయనకు శక్తిని ఇచ్చారు, స్వస్థపరిచే తలాంతులు ఇచ్చారు. వాళ్ళందరూ వాళ్ళ విగ్రహాలన్నింటినీ పడేశారు. ఒక పెద్ద సంఘం కట్టారు. వాళ్ళకు ఒక మంచి ఇల్లు కట్టారు. ఆయన పిల్లలకు పెళ్లిళ్ళు చేశారు. మా ఊర్లో రిచెస్ట్ పాస్టర్ ఎవరు ఈ రోజు అంటే ఆయనే. మా ఊర్లో రిచెస్ట్ పాస్టర్, మోస్ట్ ఎఫెక్టివ్ పాస్టర్ ఎవరన్నా కూడా ఆయనే. ఎందుకంటే విగ్రహారాధికులు మార్చాడు ఆయన. ప్రభు మార్చారు. ప్రభు ఆయన వాడుకున్నాడు. సాత్వికుడు, దేన మనసు గలవాడు. మౌనంగా మనం వెనుదిరిగినప్పుడు ప్రభు అద్భుతాలు చేస్తాడు. మనం వాదించినప్పుడు ప్రభు, ఎగబడినప్పుడు మనుషుల మీద వాదించినప్పుడు, మన జ్ఞానం అంతా చూపించడానికి ఆత్రపడ్డప్పుడు ప్రభు కార్యం చేయడు. ఏం చేశాడు ప్రభు? మౌనంగా వెనుదిరిగాడు. మౌనంగా వెనుదిరిగి మౌనంగా ప్రార్థించాడు. పిల్లరా, ఎందుకు? సాత్వికుడు, దేన మనసు గలవాడు. రండి నా యొద్ద నేర్చుకోండి. ప్రతి పరిస్థితుల్లో, ప్రతి సందర్భంలో, ప్రతి ఇబ్బందులు, ఇరుకులో నా యొద్ద నేర్చుకోండి అంటున్నాడు ప్రభు. చివరి సందర్భంలో చూద్దాము. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చిన అతనితో చెప్పెను. పిల్లరా, ప్రభు సాత్వికుడు, దేన మనసు గలవాడు కాబట్టి ఏం చేస్తూ వచ్చాడు? నశించిన దాన్ని వెతుకుతూ వచ్చాడు. నశించిన కుటుంబాన్ని వెతికి రక్షించేవాడు ప్రభు. నశించిన మనుషుల్ని వెతికి రక్షించేవాడు. నశించిన సంఘాలను, నశించిపోతున్న సంఘాలను కడగాలని ఆయన ఆశపడే దేవుడు. నశించిపోతున్న వారిని రక్షించడానికి వెతుకుతాడు ప్రభు, వెతుకుతాడు. అనేక సందర్భాల్లో ప్రభు ఆ సాత్వికాన్ని, దీనత్వాన్ని కనబర్చి వెతికినట్లుగా మనం చూస్తాం. జక్కేని ప్రభువే వెతికాడు. గెరాసేనుల దేశంలో సమాధులు పెట్టిన వాడిని రాత్రంతా ప్రయాణం చేసి ప్రభువే వెతికాడు. పుట్టు గుడ్డివాడు స్వస్థపరచబడిన తర్వాత ఆయన ప్రవక్తను నేను ఒప్పుకుంటున్నా అంటే యూదులు గెట్అవుట్ అన్నారు ఆయన్ని. గెట్అవుట్ అని అంటే పుట్టుగుడ్డు వారి పాపం ఆ ఊరు నుంచి వెలివేశారు. ఎందుకు? ప్రభు ప్రవక్తను ఒప్పుకున్నందుకే. అప్పుడు కూడా ప్రభు అతన్ని వెతికి అతనితో మాట్లాడి ఆదరించాడు. దీనులు, సాత్వికులు ఏం చేస్తారు ప్రియులరా? వెతుకుతారు. వెతకాలి అని మనం నేర్చుకుంటున్నాం. మనం వెతికినప్పుడు మనుషులు రక్షించబడతారు. మనం వెతికినప్పుడు కుటుంబాలు కట్టబడతాయి. మనం వెతికినప్పుడు సంఘాలు బాగుపడతాయి. మనం వెతికినప్పుడు విలువలు పెరుగుతాయి, ప్రమాణాలు పెరుగుతాయి, ఆత్మీయ లోతులోనికి మనం ప్రయాణిస్తాం.
అత్యున్నతమైన ఆత్మీయతను మనం సంతరించుకుంటాం ఎప్పుడు? వెతికే పరిచర్య, వెతికే భారం, వెతికే గ్రహింపు మనం కలిగి ఉన్నప్పుడు. నేను పాప జీవితంలో జీవిస్తున్నప్పుడు, నేను ఎంఎస్సి చదువుతున్నాను 2వ సంవత్సరం. ఆ 2 సంవత్సరాలు ఒక స్నేహితుడు నన్ను వెతికేవాడు. నేను లోకంలో, పాపంలో, భ్రష్టత్వంలో జీవిస్తున్న కాలం అది. నా స్నేహితుడు 2 సంవత్సరాలు అతను నేను కలిసి చదువుకున్నాం. మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 2 సంవత్సరాల పాటు చెప్పాడు. ఏమని చెప్పేవాడంటే, నువ్వు ప్రభువుకి నువ్వు అప్పగించుకుంటే, ప్రభువు నిన్ను అద్భుతంగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు అని చెప్పిన తర్వాత చివరిలో అనేవాడు, ప్రభు నిన్ను వాడుకుంటాడు అని చెప్పాడు. నాకు భయం అయ్యేది. నా టైం అంతా ప్రభు వాడుకుంటే నేను ఎట్లా బాగుపడతా, నేను ఎట్లా లైఫ్ లో డెవలప్ అయ్యేది, ప్రభువే నన్ను వాడుకుంటే అని నేను భయపడేవాడిని. ఆ మాట అతను అనగానే నేను అతను ఎటు వస్తున్నాడో చూసి అక్కడి నుంచి పారిపోయేవాడిని. అట్లా 2 సంవత్సరాల కాలంలో ప్రతి వారం నన్ను వెతికేవాడు, ప్రతి నెల వెతికేవాడు. నేను ప్రతి నెల, ప్రతి వారం తప్పించుకునేవాడిని. చివరి వారాలు వచ్చాయి, ఇక మేమిద్దరం విడిపోయే కాలం, మా కోర్స్ అయిపోతుంది, చివరి నెలలు. మరలా ఒక ఆదివారం వెతకసాగాడు. తన బ్లాక్ వేరు, నా బ్లాక్ వేరు. మళ్ళీ వెతుక్కుంటూ నా ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడన్నా ఉన్నా నేను చూసుకుంటూ వెతుక్కుంటూ వచ్చాడు. వచ్చి మన ఇద్దరం త్వరలో విడిపోతున్నాం. నువ్వు ఒకసారైనా ప్రభు దగ్గరికి రాలేదు, నేను మళ్ళీ నేను ఎప్పుడు కలుస్తానో తెలియదు, నువ్వు ఎప్పుడు కలుస్తావు, ఈ పుస్తకం చదువు అని ఒక పుస్తకం ఇచ్చాడు. ఆ పుస్తకంలో ఏముందని చూసి అంత ఆశ నాకు లేదు. పుస్తకం వెనక ఏముందో చూద్దామని పుస్తకం వెనక చూశాను. పుస్తకం వెనక కొన్ని మాటలు రాయబడ్డాయి. ఏమిటవి? ప్రవక్త అయిన యేస్కేలు ప్రవచింపగా ఆ ఎండిన ఎముకలు కలుసుకొని మాంసం చర్మంతో కప్పబడి దేవుడు వాటి మీద జీవాత్మను ఊదగా అవి జీవాత్మను ఊదగా మహాసైన్యంగా లేచి నిలిచాను అన్నది. ఈ వాక్యం నేను ఎప్పుడు చూడలేదే అని నేను ఎప్పుడు నెత్తి కింద పెట్టుకొని పడుకునే బైబిల్ని తీశాను. నేను ఎప్పుడు చదివేవాడిని కాదు నా జీవితంలో. బైబిల్ తీసి ఆ వాక్యం ఎక్కడుందని లోపలికి వెళ్ళసాగాను. ప్రభు మాట్లాడటం ప్రారంభించారు. నేను రక్షించబడిన దినం అది. ప్రభు నన్ను ఆ పుస్తకంగా రక్షించాడు. నన్ను వెతికాడు. ప్రభు అంటాడు, మనుష్య కుమారుడు వెతికి రక్షిస్తాడు. నేనేం చేయాలి? వెతకాలి. వెతికితే రక్షించబడతారు. నేను రక్షించబడిన పుస్తకం, రక్షించబడిన రోజు, రక్షించబడిన వాక్యం ఒకడు నన్ను వెతకటం వల్ల, ఒక విశ్వాసి, ఒక పరిశుద్ధుడు నన్ను వెతకటం వల్ల ప్రభు నన్ను రక్షించుకున్నాడు. ప్రభువే రక్షించుకుంటాడులే అని వాడు కానీ ఆ రోజు పడుకొని ఉంటే, ఆ స్నేహితుడు ప్రభు నన్ను రక్షించేవాడు. ఆలస్యమయ్యేది. మరొక విధానంలో రక్షించేసరికి మరిన్ని సంవత్సరాలు ఆలస్యమయ్యేవో. మనం వెతికితే మనుషులు రక్షించబడతారు. ప్రభు సిద్ధం, మనుషులు సిద్ధం, మనం సిద్ధంగా ఉన్నామా వెతకటానికి? జాబులు, మన వాళ్ళు, మన బంధువులు, మన పిల్లలు, మన పనులు, మన ఇండ్లు, మన భూములు, మన ప్రమోషన్లు, వెతికే సమయం ఉందా మనకి? ప్రభు అంటున్నాడు, వెతికితే రక్షించబడతారు. పిల్లరా, ఏం నేర్చుకుంటూ వచ్చాము? పాపుల మధ్య ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు. మనల్ని కూడా సాత్వికము, దీన మనసు కలిగి ఉండాలని కోరుతున్నా. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసే సమయాన్ని అంకులకి అప్పగిద్దాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, మౌనంగా నోరు తెరచి ప్రార్థిద్దాం. ప్రభా, సాత్వికము, దీన మనసు కలిగిన దేవుడివి, కనుగొనలేకపోయాను ఎంతో కాలం. కఠినాత్మ వాగుల్లో అపార్థం చేసుకున్నాను, మమ్మల్ని క్షమించండి. ఈ సాత్వికము, ఈ దీన మనసుని మాకు దయచేయండి. ప్రతి ఒక్కరు అడుగుదాము. ప్రభా, నా గర్వంను బట్టి నన్ను క్షమించండి, నా అహంకారంను బట్టి నన్ను క్షమించండి. అనేక విషయాల్లో నేను కఠినాత్ముడుగా, కఠినరాలుగా ఉన్నా, నన్ను క్షమించండి. నీ వలె ఓపికతో, సహనంతో మనుషుల్ని సంపాదించుకునే సాత్వికము, దీనత్వం నాకు ఇవ్వండి అని అడుగుదాం.
ప్రభువా, నీ వలె మనుషుల్ని నీ వెలుగులోనికి తీసుకొచ్చే ఆ సాత్వికం, అదేను మనసు నాకు ఇవ్వండి. అనేక విషయాల్లో నేను గర్వంతో జరిగిస్తూ వచ్చానేమో, నన్ను క్షమించండి. ముఖ్యంగా ఆత్మీయ విషయాలలో నేను దీనత్వం, సాత్వికం లేకుండా అహంకారంతో, స్వనీతి, స్వమహిమ, స్వచిత్తం వెతుకుతూ ఈ కార్యము జరిగించానేమో, నన్ను క్షమించండి. దీన మనసులో నన్ను లోతుకు తీసుకెళ్ళండి ప్రభువా. దీనత్వంలో నన్ను లోతుకు తీసుకెళ్ళండి ప్రభువా. మనుషుల ఎడల సహనం, ఓపిక, దీర్ఘశాంతం కనపరిచే ఆ దీనత్వంలో, సాత్వికంలో నన్ను లోతుకు తీసుకెళ్ళండి. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, ఇక్కడున్న నా సహోదరులు, తండ్రి సమానులు, తల్లి సమానులు, మా అందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. నువ్వు సాత్వికుడు అని, దేని మనసు గలవాడవని మాతో మాట్లాడినందుకే వందనాలు. ఆ సాత్వికంలో, దేని మనసులో ఎదిగే కృపని మాకు మెండుగా దయచేయమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. I request uncle to close. Thank God for his precious word. Many times we have people in our families who don't get changed because we are not gentle and humble. Our behavior saves people. It also repulses people. Just be careful. Remember, when we seek people with gentleness, with humility, that is when people get saved. Roughness and pride will take away people. Let us learn from the Lord these precious truths. Let's pronounce a benediction. To him who is able to keep you from falling and to present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power and authority through Jesus Christ our Lord, before all ages, now and forevermore. Amen. Thank you. God bless you.